ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మరి యేసయ్య ఏమని చెప్పాడు? 100 మంది మధ్యలో ఉంటానని చెప్పలేదు, 1000 మంది మధ్యలో ఉంటానని చెప్పలేదు. ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనం కొద్దిమంది వారు ఉన్నా సరే జనం రాలేదని మనం చింతించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎవరైతే ఈ ప్లేస్కి రాలేదో ఒక్కొక్కరి స్థలంలో దేవదూతలు వచ్చి కూర్చొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో మనం ఒక క్రిస్మస్ వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం 21 నుంచి చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారును కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఈ మాటలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం కానీ చూసినట్లయితే కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటదని ఉన్నది. తర్వాత ఆయనకి ఇంకో పేరు కూడా పెట్టారు. అది ఒక ప్రవచన వాక్యమై ఉన్నది. ఆ యొక్క పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు. ఏం పేరు? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. ఈరోజు దేవుడు మనకు తోడుగా లేకపోతే మనము బ్రతికే వాళ్ళమే కాదు. గనులైన వారు, ఘనత వహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరైతే దేవుని కాపుదల లేకుండా ఉంటుందో వాళ్ళందరూ చనిపోయిన వారితో సమానం. కానీ ఈరోజు మనం సజీవులుగా ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధించడానికి ఈ యొక్క ప్రదేశానికి వచ్చామంటే మనము ఆషామాషిగా రాలేదు. మనకి ఎవరు తోడుగా ఉన్నారు? యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఇంకో పేరు ఉంది. క్రీస్తు అను పేరుకు ఏమని పేరు వస్తుంది? అభిషిక్తుడని అర్థం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కొత్త నిబంధన ట్రాన్స్లేట్ చేసింది విలియం కేరీ గారైన తర్వాత వాటిని సంస్కృతంలోనికి మార్చారు. ఈ సంస్కృతం నుంచి కొన్ని పదాలను తెలుగులోనికి, కొన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి పూజారులు వీటిని తర్జుమా చేశారు. అయితే వారు కొన్ని అర్థాలను మనము ఆలోచించడానికి వాళ్ళు రాసి ఈ యొక్క బైబిల్ని మన చేతిలోనికి ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. అట్టికాయ ఒలిసి తినిపిస్తే తిన్నట్టు ఉండదా? అట్టికాయ మనం కష్టపడి కోసుకొని దాన్ని ఒలుసుకొని తింటే హాయిగా ఉంటుందా? చెప్పండి. ఎవరన్నా అట్టికాయ ఒలిసి ఇస్తే అంతగా ఏమి ఉండదు. అదే మనం కష్టపడి ఆ యొక్క చెట్టుని వేసి ఆ చెట్టుకి ఫలం వచ్చిన దానికి వాటర్ పోసి మందులు కొట్టి ఎరువులు వేసి ఆ ఫలం తిన్నప్పుడు మనకు ఎంత సంతోషంగా ఉంటుంది? అప్పుడు సంతోషంగా ఉంటుంది. మనం కూడా ఈ మరుగై ఉన్న సత్యాలను దేవుని యొక్క వెలుగులో మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనకి సంతోషం, ఆనందం మన హృదయంలో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే మొదటిగా ఏమని ఉన్నది? ఇదిగో
ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదనేసి ఉన్నది. అంటే వీళ్ళిద్దరికి మొదటగా ఏమైంది? ప్రదానం చేయబడింది. నేను చాలా ప్రసంగాలలో చెప్పి ఉన్నాను, మనకి వివాహమైతే 3వ రోజు ఫస్ట్ నైట్ అనేది ఉంటుంది. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారము వారికి ఎంగేజ్ అంటే ప్రధానం అనేది కాదు, డైరెక్ట్గా పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు వారు ఏకం కాకూడదు. ఈ సంవత్సరం వరకు వాళ్ళు ఏం చేయాలి? పరీక్షలో ఉంటారు. ఆ పరీక్షలో దేవునిలో వీళ్ళు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు, వీరు నిలబడతారా లేదనేసి అక్కడున్న శాస్త్రులు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు వారికి ఆ యొక్క నియమాలను పెడతారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ మధ్యలోనే గబ్రియేలు దూత ఆవిడకు ప్రత్యక్షమై దర్శనమిచ్చి ఈ యొక్క విషయం చెప్పినప్పుడు ఆవిడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భము ధరిస్తారు. హల్లెలూయా. చాలామంది యాంటీ క్రైస్తవులు ఏం చేస్తారంటే, మరియా పరిశుద్ధాత్ముడితో వ్యభిచారం చేసింది, యేసు వ్యభిచారం ద్వారా పుట్టాడు అనేసి చాలామంది దూషిస్తున్నారు బయట. అందుకనే బైబిల్లోనే రాయబడి ఉంటుంది, వారు అటువంటి మూర్ఖుల కోసం సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. హల్లెలూయా. వాళ్ళు తిడతనే ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, చివరికి నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే యేసుక్రీస్తు యందు నిత్య జీవం ఆయనలో ఉన్నది, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయనే నిజమైన దేవుడు హృదయమందు విశ్వసిస్తారో వారికి ఆయన ఏం చేస్తాడు? ప్రతి కష్టంలో, ప్రతి బాధల్లో ఆయన వారిని తోడుగా ఉండి విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లు 21లో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదుని. యేసు అనగా ఏంది? రక్షకుడు. యేసు అనగా ఏం పేరు వస్తుంది? రక్షకుడు. రక్షకుడు అనగా శిక్ష నుంచి తప్పించేవాడు. వాట్ ఈజ్ ద యొక్క శిక్ష? మనం కానీ చూసినట్లయితే నరక కోపం. మానవుడు ఈ లోకంలో ఎంత హోందాగా జీవించినా, ఎంత పేదరికంలో జీవించినా, ఘనవంతుడైనా ఘనహీనుడైనా ఎవరైనా సరే యేసయ్యను నమ్ముకోకపోతే వాళ్ళు పోయేది ఎక్కడకు? నరకానికే. ఈ లోకంలో నీతి కార్యాలు, నీతి ధర్మాలు, అందరికీ హెల్పింగ్ నేచర్స్ చేయొచ్చేమో, కానీ వారు మాత్రము ప్రభుని తెలుసుకోకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకమే. యేసు రక్తమే జయం. అందుకని యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదనేసి లేఖనం ఘోషిస్తుంది. అందుకనే నా ప్రజలు ఆ నరకాగ్నికి వెళ్ళకూడదు, సాతానుడు యొక్క చెరలోనికి వెళ్ళకూడదు అనేసి దైవకుమారుడే పరమును వీడి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారు? యేసు. యేసు అనగా పదానికి ఏమన్న అర్థం వస్తుంది? రక్షకుడు. రక్షకుడు అనే పదము వస్తుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమనేసి వస్తుంది. ఇమ్మానుయేలు అనగా ఏమని అర్థము? దేవుడు మనకి తోడు. చిన్నప్పుడు ఈ చదువుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్లో ఉండేవాడిని. ఇవి ఒక ప్రవచనం యెషయా గ్రంథంలో ఉంటుంది 7వ అధ్యాయంలో. ఇక్కడేమో ఇమ్మానుయేలు అనేసి ఉంది,
ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఏమో యేసుని ఉంది, ఇమ్మానుయేలుగా దానికి పెట్టాల్సింది. మరి ఇక్కడ యేసుని ఎందుకు పెట్టారనేసి చాలా సంవత్సరాలు దీని మీద తర్జన భర్జన రీసెర్చ్ చేసి అసలు అర్థమయ్యేది కాదు. దీని మీద ఒకరోజు కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని గ్రంథాలను వాటన్నిటిని పరిశీలన చేసినప్పుడు ఇమ్మానుయేలు అనగా ఏమనే పేరుకి అర్థం వస్తుంది, దేవుడు తోడు అనేసి వస్తుంది. అది ఇక్కడే ఉన్నది, కానీ మనం ఏం చేసాము, అసలు ఇది కాదు ఎట్ట కాదు అనేసి కన్ఫ్యూజ్ అయిపోయాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నా పేరేంటి, సాగర్. నా పేరు సాగర్. సాగర్ అనే పదాన్ని మనం అంతా ఏమనుకుంటాం చెప్పండి. నేను పుట్టింది సాగర్ వెళ్తే మొక్కున్నప్పుడు నేను పుట్టాను. మా అమ్మగారు అందుకే నాకు సాగర్ అని నామకరణం చేశారు. మైబీ అందరూ సాగర్ అంటే నాగార్జున సాగర్ అనేసి అనుకుంటారు. సాగర్ అంటే సముద్రం. సముద్రాన్ని హిందీలో సాగర్ అంటారు. అర్థమవుతుందా? చాలా సంవత్సరాల క్రితం నేను ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. అక్కడ ఒక పాస్ గారు అంటే సేవకుల కూటం. ఆ సేవకుల కూటంలో కొత్తగా వెళ్ళా. బైబిల్ కాలేజీ నుంచి నేను అప్పుడే కాలేజ్ అయిపోయింది. ఆ మీటింగ్ ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. అందరూ పరిచయాలు చేసుకుంటారు కదా కొత్తగా వెళ్ళినప్పుడు. బాబు నీ పేరేంది, నువ్వు ఎక్కడనేసి అందరూ అడుగుతుంటే ఇంకో పాస్ గారు వచ్చారు. ఆయన కాస్త కోపిష్టి, ఆయన కళ్ళు పెద్దగా చేసి అట్ట అన్నాడు, బాబు నువ్వు పేరేందంటే నా పేరు సాగరు అంటే, ఇదిగో నువ్వు సాగర్ అని పేరు పెట్టుకున్నావు, నువ్వు సాగర మాతవే అనేసి నన్ను భయపెడతాం ప్రారంభించాడు. నీ పేరన్న మార్చుకొని బతుకన్న మార్చుకునేవాడు దూషించడం ప్రారంభించాడు. నాకు మరి తెలిసినోడు అన్నీ తెలిసినోడు మెదలకుండా ఉంటాడు, ఏం తెలియనోడే ఎగిరి పడుతూ ఉంటాడు. పాస్ గారండి వందనాలు, మీరు మాట్లాడుతున్నారు, సాగర్ అని పేరు నీకు అర్థం తెలుసా అన్న. ఏందో చెప్పు అన్నాడు. కూర్చున్ననేసి కూర్చోబెట్టి చుట్టూ ఒక 5 పాత్రలను కూడా కూర్చోబెట్టి నా పేరు సాగర్. సాగర్ అనగా హిందీలో సముద్రం. దేవుడు ఏమేమి కలగజేశాడు, భూమ్యాకాశాలను కలగజేసిన తర్వాత సముద్రాలను కలగజేశాడు. సముద్రాన్ని హిందీలో చదివితే ఏమని వస్తుంది, సాగర్ అని వస్తుంది. సాగర్ అనే పదానికి అర్థం ఇది, నీకు తెలిసినట్టు ఇది కాదు, నువ్వే పప్పులో కాలేసావన్న. యేసు రక్తమే జయం. ఇంకొకసారి అనేటప్పుడు బైబిల్ ఒక మాట ఉంది, ఒకని కంట్లో నలుసుని ఎతికేటప్పుడు మన కంట్లో దూలాన్ని తీసుకోమని యేసయ్య చెప్పాడు. డోంట్ నాట్ క్యాస్ట్ ఎనీథింగ్ అనేసి ఆ పాస్ గారికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయా. యేసు రక్తమే జయం. అట్టనే కొన్నిటిని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకేం చేస్తాడు, బయలుపరుస్తాడు. ఇమ్మానుయేలు అను పేరుకి అర్థం ఏమొస్తుంది, దేవుడు తోడు. బైబిల్లో చూసినట్లయితే ఆయన అనేకులకు ఆయన తోడుగా ఉన్నాడు. యెహోషువకు ఆయన తోడుగా ఉన్నారు, మోషేకి ఆయన తోడుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఆయన ఎవరికి తోడుగా ఉన్నాడు, యోసేపుకు ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గురించి చెప్పాలంటే మినిమం మనకి చరిత్ర ఆధారంగా ఏదో ఒక రోజు మీకు చెప్తాను, అయితే టూకీగా చెప్తాను. యోసేపు ఎవరి కుమారుడు, యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు, 13 మంది. ఆఖరణ దేనా అని ఆవిడ ఉంటుంది, మిగిలిన మగపిల్లలందరూ 12 మంది. ఈ 12 మందిలో యోసేపు ఒకడు. అయితే యోసేపు బెంజమీను రాహేలు యొక్క కుమారులు. అంటే యాకోబుకి ఎంతమంది భార్యలు, 4. ఎంతమంది, 4 భార్యలు. అయితే యాకోబు ప్రేమించిన రాహేలు యొక్క కుమారులే యోసేపు, బెంజమీను. ఈ మిగిలిన వారేమో ఆ గొర్రె పిల్లలను మేపడానికి వెళ్ళినప్పుడు యోసేపు వారికి ఆహారం పెట్టడానికి పోతే యోసేపుని పట్టుకొని కొట్టి చంపాలని చూసినప్పుడు రూబేను వాళ్ళ చేతులను విడిపించి ఆయన మళ్ళీ పక్కకి వెళ్ళినప్పుడు మరలా యోసేపుని ఏం చేస్తారో, ఇన్ని నిజంగా చంపొద్దనేసి
యేసేపు వస్త్రాలను తీసుకొని యేసేపుని భయంకరంగా కొట్టి గోతిలేస్తారు. ఆ గోతిలేసిన తర్వాత అటున్న వస్తున్న మిద్యాని వర్తకులు ఉంటారు కదా, వారికి అమ్మేసి ఐగుప్తుకి బానిసత్వంగా వచ్చేస్తారు. యేసేపు ఐగుప్తులో ఉన్నా సరే దేవుడు ఎవరికి తోడుగా ఉన్నారు? యేసేపుకు తోడై ఉన్నాడు. యేసేపు చేయరాని భయంకరమైన దుష్ప్రవర్తనను కూడా తిరస్కరించినందుకు యేసేపు జైలు వేయబడ్డాడు. ఈ యొక్క చరిత్ర ఏదో ఒకవేళ మీకు ముందు రోజుల్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటి గురించి సవివరంగా మీకు వివరిస్తాను. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే ఆ చెరలో కూడా యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారు ఎక్కడ వేయబడ్డారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. దేవుడు 4వ వాడుగా వారికి తోడై ఉండి వారి మీద కనీసం అగ్నిజ్వాలలు కూడా వేచకుండా, ఇప్పుడు చలికి మనం గజగజ వణుకుతూ ఉన్నాం. ఈ చలికి మనం తట్టుకోలేక ఏం వేసుకున్నాం? స్వెటర్లు వేసుకున్నాం. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారో మంటలు వేసుకుని మంటల దగ్గర కూర్చుంటారు. కానీ ఆ భయంకరమైన అగ్నిలో కూడా వారు ఎట్లా తిరుగుతున్నారు? ఏ శిరంలో తిరుగుతున్నారు. ఎందుకని? వారికి దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే దానియేలు, ఈ దానియేలు ప్రవక్త ఆయన చేసిన తప్పేమీ లేదు. దినానికి ఎన్ని రోజులు పోయి అన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసినందుకు అతను పట్టుకొని ఎక్కడ వేసారంట? సింహాల గృహలో వేశారు. ఇంకా అటు చూసినట్లు దేవుడు అనేకులకు తోడుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు. పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఆయన తన ప్రజలను ఆ యొక్క చెర నుంచి విడిపించి వారికి తోడుగా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే మోషేకు ఆయన తోడై ఉన్నాడు. యెహోషువకు ఆయన తోడై ఉన్నాడు. అట్ట మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశాన్ని కాపాడటానికి 3 దూతలు ఎప్పుడు కీపింగ్ చేస్తూ ఉంటాయి. ఇశ్రాయేలుకే కాదు, యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరినే ఆయన దూతలు ఏం చేస్తాయి? కాపాడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ కీర్తనలో 91వ కీర్తన మన 11వ వచనం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీకు ముందుగా తన దూతలను పంపుననేసి లేఖనం సెలవిస్తుంది. మీకు దేవుడు మాట్లాడే అనుభవం ఉందా? ఒకవేళ మీకు లేకపోతే ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ముందుగా కొన్ని దూతలు వెనక ముందు ఉంటూ ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి ఎర్రగొండపాలెంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. ఫస్ట్ టైం 2020వ సంవత్సరంలో. అప్పుడు వెళ్తున్నప్పుడు నేను ఇంతవరకు ఆ ప్లేస్కి వెళ్ళలేదు. ఎట్టనాయనా మరి నాకేమో భయంగా ఉన్నది, అంతా అడివి అనేసి నేను బస్సులో కూర్చొని ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు ప్రేరేపించాడు బైబిల్ తీసి చదువు అని. మరి బైబిల్ ఏమో బ్యాగ్లో ఉంది. అట్టంటే సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ అని ఉంటుంది అనేసి తీసి చదవమన్నప్పుడు 91వ కీర్తనలో ఒక మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట ఏమిటి అని మనం చూసినట్లయితే 91వ కీర్తనలో ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడు. అది మీకు ఈ ఉదయకాలం చెప్పేసి నేను ముగిస్తాను. అది కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనం. ఈ వచన ప్రకారం మాట్లాడినప్పుడు అప్పుడు దాకా గుండెలో కొద్దిగా ఆందోళన ఉంది. ఆ తర్వాత సంతోషం వేసింది. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కాపుదలను ఎల్లప్పుడూ ఇస్తాడు. ఆయన కాపుదల లేనిదే ఏ ప్రాణి ఏ జీవి కూడా భూమి మీద జీవించలేదు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం ఏమని అర్థం? దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం.
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఎల్లప్పుడూ వారికి కాపుదలగా ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది ఈ క్రిస్మస్లో మనం ధ్యానం చేసుకుంటాం. ఈ క్రిస్మస్లో వీటి గురించి మనం ఎప్పుడైతే ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు మన మీదకి వస్తాయి. కావున దేవుడు ఈ యొక్క వాక్య సందేశాన్ని మీ యొక్క ఎన్నికలో దేవుని యొక్క రక్షణ, కాపుదల మనలకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.